హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నంతో రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, కాకపోతే చల్లగా పోతుందన్నమాట. అలా చల్లన్నం తినకుండా ఇలా వేడిగా సంగటి చేసుకొని తినండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. షుగరు ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే అన్నం కంటే కూడా ఇలా రాగి సంగటి చేసుకొని తినడం చాలా మంచిదండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాగి సంగటిని అన్నంతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా గ్యాస్ పైన లోతు ఎక్కువగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు కొలతలతో కంటే కూడా మన దగ్గర ఉండే అన్నాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువైనా పర్లేదన్నమాట. మనం పిండి వేసుకొని సంగటి గెలికేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నా దగ్గర అయితే ఒక్కరికి సరిపడమైన అన్నం ఉందన్నమాట. దానికైతే 3 గ్లాసుల ఎసరు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. దాన్ని బట్టి చూసుకొని ఎసరు వేసుకోండి. ఎసరు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో అన్నం ఉంటుంది కదా, అన్నం అందులో వేసి బాగా ఉడకనివ్వండి. ఉడికేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దాదాపు ఒక ½ అన్ అవర్ పాటు గరిటెతో కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. అన్నం బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రాగి పిండి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. రాగి పిండి ఒకేసారి ఎక్కువగా వేసేయకండి. ఒక చిన్న కప్పుతో కప్పు నిండా వేసేసి కొద్దిసేపు రాగి పిండిని కూడా అన్నంతో పాటు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత గరిటెతో రాగి పిండి అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. అన్నాన్ని గరిటెతో మొత్తం అన్ని వైపులకు తిప్పుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా 2 కాళ్ళ మధ్యలో గిన్నెని పెట్టుకొని బాగా గెలకాలండి. ఇప్పుడు ఎంత బాగా గెలికితేనే సంగటి అనేది అంత మెత్తగా వస్తుందన్నమాట. ఇలాగే కొద్దిసేపు గరిటెను బాగా తిప్పుతూ పిండి మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా అయితే సంగటి గెలకడం అయిపోయింది. ఇప్పుడు ముద్దలు చేసుకోవడానికి అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొద్దిగా తేమ చేసి గెలుక్కున్న సంగటిని అయితే కొద్దిగా వేసుకోవాలండి. మనకి ఎంత ముద్ద క్వాంటిటీ కావాలంటే అంత సంగటిని వేసుకొని చేతికి మళ్ళీ తేమ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చేతికి తేమ చేసుకోవడం వల్ల చెయ్యి అయితే కాలదండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి, చాలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. చూసారు కదండి రాగి ముద్ద ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన సంగటిని కూడా ముద్దలాగా చేసుకోవాలండి. నేను తీసుకున్న అన్నానికైతే రాగి పిండి వేసుకోగా మాకైతే ఇద్దరికి సరిపోయేలాగా సంగటి వచ్చిందనమాట. చాలా ఈజీగా అయితే రాగి సంగటి చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా రాగి సంగటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అన్నంతో కూడా చాలా బాగా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా ఇలా రాగి సంగటిని వేడిగా చేసుకొని తినండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.